Hi everyone, welcome to our channel Vihanshi Academy. Today we will discuss about Shishunaga dynasty. ఈ రోజు మనం ఈ వీడియోలో శిశునాగ రాజవంశం గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకే, శిశునాగ డైనెస్టీ అనేది 413 BCE నుండి 345 BCE వరకు అయితే ఉంది. The Shishunaga dynasty was one of the important ruling dynasties of ancient Magadha. శిశునాగ వంశం ప్రాచీన మగధలోని ముఖ్యమైన పాలక వంశాలలో ఒకటి. ఓకే, అంతకుముందు ఒక హర్యాంక డైనెస్టీ కదా. నెక్స్ట్ శిశునాగ వంశం. ఇది హర్యాంక వంశం తర్వాత అధికారంలోకి వచ్చి అత్యంత శక్తివంతమైనటువంటి నందవంశం ఉదయానికి పునాది వేసింది. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్ చూసినట్టయితే దీని ఫౌండర్ ఎవరు? శిశునాగుడు స్థాపించాడు. పీరియడ్ 413 BCE to 345 BCE. క్యాపిటల్ ఇనిషియల్లీ రాజగృహ, మొదట్లో రాజగృహ, తర్వాత లేటర్ షిఫ్టెడ్ టు వైశాలి. నెక్స్ట్ సక్సెసర్ డైనెస్టీ అంటే ఆ తర్వాత వచ్చిన రాజవంశం ఏంటంటే నంద డైనెస్టీ. ఓకే, దీని ఫౌండర్ అయితే శిశునాగుడు. నెక్స్ట్ శిశునాగ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ గవర్నర్ ఆఫ్ కాశీ. ఓకే, శిశునాగ మగధ రాజా కాకముందు కాశీ గవర్నర్ గా ఉండేవాడని నమ్ముతారు. బిఫోర్ బికమింగ్ ద కింగ్ ఆఫ్ మగధ, అకార్డింగ్ టు బుద్ధిస్ట్ ట్రెడిషన్స్, హీ వాస్ చూజన్ బై ద పీపుల్ టు ఎండ్ పొలిటికల్ ఇన్స్టాబిలిటీ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద హర్యాంక డైనెస్టీ. బౌద్ధ సంప్రదాయాల తర్వాత హర్యాంక రాజవంశం పతనం తర్వాత ఏర్పడినటువంటి రాజకీయ అస్థిరతను అంతం చేయడానికి ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ అచీవ్మెంట్స్ చూద్దాం. అచీవ్మెంట్స్ చూసినట్టయితే డిఫీటెడ్ అండ్ అనెక్స్డ్ పవర్ఫుల్ అవంతి కింగ్డమ్, అంటే శక్తివంతమైనటువంటి అవంతి రాజ్యాన్ని ఓడించి బ్రింగింగ్ ఇట్ అండర్ మగధాస్ కంట్రోల్, మగధ నియంత్రణలోకి తీసుకువచ్చింది. ఓకే, ఎక్స్పాండెడ్ ద టెరిటరీ అండ్ స్ట్రెంథెన్డ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మగధ, అంటే మగధ భూభాగాన్ని విస్తరించి పరిపాలనను మరింత బలోపేతం చేసింది. ఓకే, నెక్స్ట్ హెల్ప్డ్ ఎస్టాబ్లిష్ మగధ యాజ్ ద డామినెంట్ కింగ్డమ్ ఇన్ నార్థర్న్ ఇండియా, అంటే ఉత్తర భారతదేశంలోని మగధను ఆధిపత్య రాజ్యంగా స్థాపించడంలో సహాయపడింది. ఓకే, నెక్స్ట్ కాలాశోకుని గురించి చూద్దాం. ఆఫ్టర్ శిశునాగ, హిస్ సన్ కాలాశోక, ఆల్సో నోన్ యాజ్ కాకవర్ణ, బికేమ్ కింగ్. శిశునాగుని తర్వాత అతని కుమారుడైనటువంటి కాలాశోకుడు, అంటే కాకవర్ణుడు అని కూడా పిలుస్తారు ఈయనను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతారు. బికేమ్ కింగ్, అతను రాజయ్యాడు. ఓకే, మేజర్ కంట్రిబ్యూషన్స్ ఏంటో చూద్దాం, అంటే ప్రధాన రచనలు. కాన్వెంట్ ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎట్ వైశాలి అరౌండ్ 383 BCE. ఓకే, క్రీస్తు పూర్వం 383వ ప్రాంతంలో వైశాలిలో రెండవ బౌద్ధ మండలిని సమావేశపరిచారు. కంటిన్యూడ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్డ్ బై హిస్ ఫాదర్, తన తండ్రి స్థాపించినటువంటి పరిపాలనను కొనసాగించాడు. ఎవరు? కాకవర్ణుడు, కాలాశోకుడు. ఎంకరేజ్డ్ ద స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం, బౌద్ధ మత వ్యాప్తిని ప్రోత్సహించాడు ఈయన. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, మరి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో చూద్దాం. స్ట్రెంథెన్డ్ ద ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, అంటే ప్రాంతీయ పరిపాలనను బలోపేతం చేసింది. నెక్స్ట్ మెయింటైన్డ్ లా అండ్ ఆర్డర్ త్రూ అవుట్ ద కింగ్డమ్. ఓకే, రాజ్యం అంతటా కూడా శాంతి భద్రతలను కాపాడారు. ఎక్స్పాండెడ్ మగధాస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ నైబరింగ్ రీజియన్స్, అంటే ఏంటి? పొరుగు ప్రాంతాలపై మగధ రాజకీయ ప్రభావాన్ని విస్తరింపచేసింది. ఓకే, నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ ద డైనెస్టీ, మరి పతనం ఎలా జరిగిందో చూద్దాం. ఆఫ్టర్ కాలాశోక, వీక్ రూలర్స్ కేమ్ టు పవర్. ఓకే, కాలాశోకుని తర్వాత బలహీనమైనటువంటి పాలకులు అధికారంలోకి వచ్చారు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ పొలిటికల్ ఇన్స్టాబిలిటీ వీకెండ్ ద డైనెస్టీ, అంతర్గత కలహాలు మరియు రాజకీయ అస్థిరత రాజవంశాన్ని బలహీనపరిచాయి. ఓకే, eventually Mahapadmananda overthrew the last Shishunaga ruler and established the Nanda dynasty around 345 BCE. అంటే చివరకు మహాపద్మానందుడు
చివరి శిశునాగ పాలకుడిని పడగొట్టి క్రీస్తు పూర్వం 345వ సంవత్సరంలో నందరాజవంశాన్ని స్థాపించాడు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద శిశునాగ డైనెస్టీ. ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. శిశునాగ రాజవంశం యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఓకే, యునైటెడ్ మగధ విత్ అవంతి క్రియేటింగ్ ఏ స్ట్రాంగర్ కింగ్డమ్. ఓకే, మగధను అవంతితో ఏకం చేసి మరింత బలమైన రాజ్యాన్ని సృష్టించడం. ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, బౌద్ధ మత అభివృద్ధిలోకి కీలక పాత్ర పోషించారు వీరు. నెక్స్ట్ ప్రిపేర్డ్ ద వే ఫర్ ద రైస్ ఆఫ్ ద నంద అండ్ లేటర్ ద మౌర్యన్ ఎంపైర్. ఓకే, నంద సామ్రాజ్యం ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం ఉదయానికి మార్గం సుగమం చేసింది. ఓకే, ఆ తర్వాత నంద సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం ఏర్పడడానికి ఇది ఒక దారి చూపింది అని అర్థం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసినట్టయితే ఫౌండర్ శిశునాగ డైనెస్టీ. ఫౌండర్ ఎవరు? శిశునాగుడు. ఫౌండర్ శిశునాగ. క్యాపిటల్ రాజగృహ, లేటర్ తర్వాత వైశాలి. ఇంపార్టెంట్ కింగ్ కాలాశోక లేదా కాకవర్ణ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది హెల్డ్ ఎట్ వైశాలి డ్యూరింగ్ కాలాశోకస్ రీన్. ఈయన పరిపాలనలోనే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రిసీడెడ్ బై. ఓకే, దీనికంటే ముందున్న డైనెస్టీ ఏంటి? హర్యాంక డైనెస్టీ. సక్సీడెడ్ బై, దీని తర్వాత డైనెస్టీ ఏంటి? నంద డైనెస్టీ. ఓకే, క్విక్ రివిజన్. ఫౌండర్ శిశునాగ, పీరియడ్ 413 BCE to 345 BCE. క్యాపిటల్ రాజగృహ, లేటర్ వైశాలి. ఫేమస్ అచీవ్మెంట్ అనెక్సేషన్ ఆఫ్ అవంతి. ఓకే, అవంతిని తీసుకొచ్చి మగధలో విలీనం చేశారు కదా. ఓకే, నెక్స్ట్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏంటి? కాలాశోకైట్ వైశాలి. ఓకే, సో శిశునాగ డైనెస్టీ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ డైనెస్టీ, మనం ముందు వీడియోలో హర్యాంక డైనెస్టీ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకున్నాం. ఇప్పుడు శిశునాగ డైనెస్టీ. నెక్స్ట్ డైనెస్టీ ఏంటంటే నెక్స్ట్ సామ్రాజ్యం ఏంటి? నంద డైనెస్టీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన విహాన్షి అకాడమీ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.